హాయ్ 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 హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్టైల్ వంకాయ కర్రీ ఎలా వచ్చిందో మీరు చూసి చేసుకొని తిని చెప్పండి, ఓకేనా? ప్లీజ్ కామెంట్, ఓకే? ఫాలో అవ్వండి. వంకాయ కర్రీ సింపుల్ అండి, బ్యాచిలర్స్ కూడా ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడలేదు, నేను చాలా సింపుల్గా చేశాను, కానీ చాలా టేస్టీగా ఉందండి, ఓకేనా? చూడండి, ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఆయిల్ పోసాను, సరిపడా ఆయిల్ పోసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చూడండి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ వేసిన తర్వాత అవి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. చాలా బాగా కలుపుతూ ఉండాలి వాటిని. అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే కార్నర్లో మొత్తం మాడిపోతాయి అన్నమాట. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను మర్చిపోయాను, మీరు వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనం వంకాయ ముక్కలు వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత బ్రింజాల్ ముక్కలు వేయాలన్నమాట. నేనైతే ఫస్ట్గానే బ్రింజాల్ ముక్కలు వేసేసాను, వంకాయ ముక్కలు. చూడండి, అలా కలుపుకోవాలన్నమాట. నేనే వీడియో తీస్తూ నేనే కర్రీ చేస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం ఏమీ అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అలాగ మంచిగా కలుపుకోవాలి. కలిపి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే వంకాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని దానికి సరిపడా వేసుకోవాలి, మనం క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వంకాయలు ఉడుకుతాయి, కొన్ని వంకాయలు మళ్ళీ మెత్తబడిపోతాయి. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. ముందుగానే పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది. అందుకని దానికి సరిపడా వంకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. వాచ్ చేయండి, మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత మనం క్యాప్ పెట్టేసేయాలి. ఎప్పుడైనా సరే కర్రీలోకి వాటర్ అవసరం వస్తే చల్లగా అస్సలు పోయకూడదు. మనం క్యాప్ పెట్టిన తర్వాత దానిపైన ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని అక్కడ పెట్టేసేయండి. ఆ కింద కుక్ అవుతుంది కదా ఫుడ్ అనేది, కర్రీ అనేది, పైన వాటర్ వేడైపోతాయి. ఆ వాటర్ మనం ఆ కర్రీలో యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగా మనం చల్ల వాటర్ వాడితే ఎలాగంటే చప్పబడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కారం అనేది వేసుకుంటున్నాను. దానికి సరిపడా 2 స్పూన్స్ సరిపోతుంది. ఆ స్పూన్తో వేసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ సరిపోయింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా మళ్ళీ తిందామంటే దొరకలేదండి నాకైతే. చాలా బాగా వచ్చింది. అలాగే మంచిగా కలపాలన్నమాట, అన్నిటికీ స్ప్రెడ్ అవ్వాలి కదా. మంచిగా కలిపి పెట్టేసుకోండి, క్యాప్ పెట్టేసి దానిపైన వాటర్ పెట్టేసుకోండి. చూడండి ఎంత డ్రైగా ఉందో. డ్రైగా అవసరం లేదు అనుకుంటే దాని మీద క్యాప్ పెడతాం కదా, ఆ క్యాప్ పైన ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పెట్టుకుంటే వేడైతే ఆ వేడి వాటర్ మనం కర్రీలోకి యూజ్ చేయొచ్చు. ఏ కర్రీ అయినా సరే మీరు అలాగే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. తర్వాత టొమాటో ముక్కలు వేస్తున్నాను. టొమాటో ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి నేను లేట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే కలుపుతున్నాను చూడండి. ఒక చేత్తో వంట చేస్తున్నాను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఎంత కష్టంగా తీస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళందరికీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, తినండి, తర్వాత చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. టొమాటో కూడా స్మాష్ అయిపోయింది ఆల్రెడీ. వంకాయ కూడా, బ్రింజాల్ కూడా స్మాష్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇలాగ సింపుల్గా తొందరగా రెడీ చేసుకొని కూడా తినొచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర లాస్ట్ స్టవ్ ఆపిన తర్వాతనే వేయాలి, ముందుగా వేయకూడదు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. Please do like and subscribe. Bye bye.